కార్మికుల సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు రాష్ట్ర ఇసుక లారీ యజమానులు సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆటోనగర్లో కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రతులను కార్మిక సంఘాలు తగలబెట్టి నిరసన తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపైన తీసుకొచ్చిన వ్యతిరేక చట్టాలను రద్దుపరచాలని ఈరోజు ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జీవో కాపీలు తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ కార్మికులు చట్టాలను తమకు వ్యతిరేకంగా ఉన్నాయి అనే దాని మీద ఇవాళ సంపూర్ణంగా సమ్మెకు దిగిర్రు. ఈ ఒక్కరోజు సమ్మెకు పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే కార్మికులు కష్టం చేసి వాళ్ళు శ్రమని ఇవాళ వాళ్ళ శ్రమకు గిట్టుబాటు ధరలు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కార్మికులకు కొందరికైతే కంపెనీలలో పనిచేసే కార్మికులు అనుకోవచ్చు, ఇసుక కాల్ చేసే కార్మికులు కావచ్చు, ఇంకా వారికి గుర్తింపు కార్డులు కూడా లేవు. కానీ కార్మికులను కర్షకులను అందరినీ సమానంగా చూసే చట్టాలను తీసుకురావాలి. ఎందుకంటే కార్మికుని పిల్లగాడు అదేవిధంగా ఎమ్మెల్యేల పిల్లవాడు అదే ప్రజాప్రతినిధుల పిల్లలు చదివే చోటు కార్పొరేట్ స్కూల్లో ధీటుగా చదివేటట్టు వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పించాలి.